అయితే కొండరాజుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మి అయితే ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. ఎందుకంటే బిడ్డను ఎత్తుకొని ఇక్కడికి వచ్చి దీనంగా కూర్చొని అయితే మనకు కనిపించడం జరిగింది. ఒకసారి ఆవిడ మాటల్లో తెలుసుకుందాము, ఎందుకు ఇక్కడికి కలెక్టరేట్కి రావడం జరిగింది అనేది ఆవిడ మాటలను అడిగి తెలుసుకుందాం. మాది లక్ష్మీపురం, మాది చీపురుపల్లి గరివిడ దాటిని, మాది నియోజకవర్గం గరివిడి మండలం. మాది కొండలక్ష్మీపురం మేడం. కొండలక్ష్మీపురం గరివిడి మండలం, విజయనగరం జిల్లా. మా పాప పేరు రాజేశ్వరి. మా పాప అన్ని మంచం మీద. ఏంటమ్మా అన్ని మంచం మీద అంటే హెల్త్ బాగోదా? హెల్త్ బాగోదు, ఏమి బాగోదు. అన్ని తన పనులు చేసుకోదు, అన్ని మేమే చేసుకోవాలి. బాగా పేదవాళ్ళం మేము. ఈ నెల కూడా పెన్షన్ మాకు రాలేదు. అంటే ఏంటి అంటే పాపకు పుట్టిన దగ్గర నుంచి అసలు ఏంటి సమస్య? అంటే హెల్త్ బాగాలేదు అని అంటే ఏదో ఒక సమస్య ఉంటది కదా, అంటే ఏంటి సమస్య? అంటే పొట్టగాని ఫిట్స్ వస్తుంది, ఎన్నిలో వాటర్ తీసారు. వాటర్ తీసేయడము అవి నాగిస్, అవి ఎక్కడికి వెళ్ళా మరి ఇదే ప్రాబ్లమ్మా, మరి పంచేయదు. ఉన్నన్నాళ్ళు ఉండడము మంచం మీద, కానీ మరి లేదు, ఎంత తిప్పినా వేస్ట్ అమ్మా అని సార్లు. ఎక్కడికి వెళ్ళి ఉన్నాము, అధికారులు కూడా మేము వెళ్తాను, ఎక్కడ రేపు రండి ఎల్లుండి రండి అంటాను, కానీ ఎవరు పట్టించేసుకోవట్లే మా బాధలు. ఈ నెల కూడా మాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 10 years మాది పాపకి. మరి ఎక్కడికి వెళ్ళి అధికారులు పట్టించేసుకోవట్లేదు, ఏటి చేసుకోవట్లేదు. ఈ నెల కూడా మాకు పెన్షన్ అవ్వలేదు. ఏలు అప్లెట్ అవ్వట్లే, తంబ కావాలంటాను, తంబ తీసుకోవట్లే. ఫింగర్స్ కూడా అవ్వట్లేదు. మా బాధలు ఎవరు చెప్పుకున్నా వినట్లేదు. రేపు రండి ఎల్లుండి రండి అంటారు, కానీ వ్యవసాయం పని మాది. కటికి పేదవాళ్ళం మేమైతే బాగా. అంటే అధికారుల చుట్టూ పాప ఫంక్షన్ కోసం తిరుగుతున్నాం మేమైతే. అంతనెక్క తిరుగుతున్నాం, కానీ ఎవరు పట్టించేసుకోవట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, 4 చుట్లు 5 చుట్లు తిరిగాము. సైడ్కి వడేస్తున్నారు, రేపు రండి అమ్మ ఎల్లుండి రండి అంటే ఎవరు పట్టించేసుకోవట్లేదు. మాకైతే ఎవరు హెల్ప్ చేయట్లే, అలాగే అని అంటారు. పాపకి అంటే పెన్షన్ డబ్బులు కాకుండా, అంటే మీరు పాపకైతే ఆరోగ్యంగా ఆర్థికంగా మీకు డబ్బులు అవి లేక పాపకి చూపించలేదు. ఎవరైనా ముందుకొచ్చి పాపని ఆరోగ్యపరంగా మంచి డాక్టర్ చూపిస్తామంటే మీకు ఓకేనా? ఓకే. మా సుమన్ టీవీ గురించి, సుమన్ టీవీ కోరుకుంటున్నాము. పాప కోసము ఎవరైనా మేలు చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఎంతనెక్క తిరుగుతున్నాం, కానీ ఎవరు పట్టించేసుకోవట్లేదు మాకు. ఎవరైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాము. అధికారులైనా ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారిని మేలు కోరుకుంటున్నాము. మాట్లాడుతుందా పాప? మాటలు రావు, ఏవి రావు. అన్నీ మేమే చేసుకోవాలి, అన్ని సైకిల్ చేసి మేమే చేసుకోవాలి. అంటే బాబు ఉన్నాడు. బాబు 7 చదువుతున్నాడు. అబ్బాయి బాగున్నాడు, బాగున్నాడు. ఆవేదన అయితే అంటే ఆర్థికంగా స్తోమత లేక ఆ పాపకి మిగతా వైద్యం చేయించలేక, అంటే చిన్నతనం నుంచి కూడా ఫిట్స్ వచ్చింది, ఎన్నో హాస్పిటల్స్ తిప్పారు, నయం కాలేదు. ఇప్పుడు ఆ పాప హెల్త్ పరంగా ఏదన్నా పెన్షన్ అయినా వస్తే కొంచెం ఆసరాగా ఉంటుంది మేము తినడానికైనా ఏదన్నా. ఎందుకంటే కూలి పని చేసుకునే బ్రతికే మేము పిల్లని హాస్పిటల్కి తిప్పలేకపోతున్నాము. మా బ్రతికే భారంగా ఉంది. పాపకి అన్నీ చూసుకుంటూ మేము చాలా కష్టపడుతున్నాము. ఎన్నోసార్లు మేము ఇలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఏ అధికారులు కూడా మాకు కనికరించడం లేదు. మేము ఎన్నో అర్జీలు పెడుతున్నామో ఇలా పక్కన పడేస్తున్నారు. మేము ప్రతిసారి కూడా ఇలాగ కలెక్టరేట్కి తిరగడమే జరుగుతుంది. ఇప్పటికైనా మాకు ఈ సుమన్ టీవీ ద్వారా అయితే మాకు న్యాయం చేయాలని అయితే కోరుకుంటున్నామని అయితే బాధ్యతలు అయితే తెలుపుతున్నారు. మనం కూడా ఆశిద్దాము, ఆ పాపకి మంచి జరగాలి. మన ఛానల్ ద్వారా అయినా ఆ పాపకి మంచి జరిగి మంచి వైద్యము అలానే పెన్షన్ డబ్బులు కూడా వచ్చే విధంగా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సీమ, సుమన్ టీవీ, విజయనగరం.